హలో ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు ఈ వీడియోలో లిరిక్స్ వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలో చూపించబోతున్నాను. ఈ లిరిక్స్ వీడియోస్ని ఎడిట్ చేయడం చాలా అంటే చాలా సింపుల్. ఫస్ట్ అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్షాట్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేసి వీడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక న్యూ మీద ట్యాప్ చేసి మీకు నచ్చిన వీడియో అయితే యాడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్లో ఏ వీడియో అయితే కావాలో ఆ వీడియో అయితే యాడ్ చేసుకోండి. మీకు బ్యాక్గ్రౌండ్ వీడియోస్ కావాలంటే పెక్సస్ అనే సైట్లో ఫ్రీ బ్యాక్గ్రౌండ్ వీడియోస్ అయితే ఉంటాయి. అక్కడి నుంచి మీరు ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ మార్క్ని అయితే ఫ్రీగా రిమూవ్ చేయండి. వాటర్ మార్క్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఆడియో మీద ట్యాప్ చేసి మ్యూజిక్ మీద ట్యాప్ చేసి మీకు ఇష్టమైన సాంగ్, మీ ఏ సాంగ్కి అయితే లిరిక్స్ చేయాలనుకుంటున్నారో ఆ సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి: ఫ్యూచర్డ్, మై మ్యూజిక్, ఎఫెక్ట్స్ అని. ఒకవేళ మీ దగ్గర ఏదైనా వీడియో ఉంటే ఫ్యూచర్లోకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో మీద ట్యాప్ చేసి మీ దగ్గర ఉన్న వీడియోలోని సాంగ్ను కూడా ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ మీద ట్యాప్ చేసి మనం తీసుకున్న సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఫస్ట్ టైప్ చేసుకోవాలి. ఇలా లిరిక్ టైప్ చేసుకున్న తర్వాత మీకు ఏ ఎమోజీ కావాలంటే ఆ ఎమోజీని లిరిక్ పక్కన అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా లిరిక్ని టైప్ చేసుకున్న తర్వాత దాన్ని చిన్నగా చేసుకొని మనకి ఎక్కడ కావాలంటే అక్కడైతే ఆ లిరిక్ని ప్లేస్ చేసుకోవచ్చు. నేనైతే సెంటర్లో ప్లేస్ చేస్తున్నాను. సెంటర్లో అయితే చూడటానికి బాగుంటుంది. ప్లేస్ చేసిన తర్వాత లిరిక్ మీద ట్యాప్ చేసి ఎడిట్లోకి వెళ్ళి మీకు ఫోంట్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని అయితే మనం సెట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఏ కలర్లో ఉండాలి, బోర్డర్ ఏ కలర్లో ఉండాలి. తర్వాత మనకి ఇష్టం వచ్చిన ఫోన్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఫోన్స్ మీద ట్యాప్ చేసి మీకు ఇష్టం వచ్చిన ఫోన్ని అయితే సెట్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా సింపుల్గా ఉండేవి సెలెక్ట్ చేసుకుంటాను. మ్యాక్సిమం ఈ మ్యాట్స్ అనే ఫోన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. అది చూడటానికి బాగుంటుంది అంటే చాలా సింపుల్గా కూడా ఉంటుంది. మీకు ఫోన్స్ కావాలంటే యాప్లో చాలా ఫోన్స్ అయితే అవైలబుల్ ఉంటుంది అంటే చాలా బాగుంటాయి కూడా అవి. అండ్ మీకు కావాలంటే నెట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని యాప్లోకి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫోన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత యానిమేషన్లోకి వెళ్ళండి. యానిమేషన్లో మీకు నచ్చిన యానిమేషన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ యానిమేషన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో మీ లిరిక్ కూడా అదే యానిమేషన్లో డిస్ప్లే అవుతుంది. నేను ఈ ఫస్ట్ యానిమేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది చాలా సింపుల్గా యూనిక్గా ఉంటుంది. ఇలా యానిమేషన్ సెట్ చేసుకున్న తర్వాత సాంగ్ని వింటూ ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఈ వైట్ బార్ ఉంచుకొని ఫస్ట్ లిరిక్ని అయితే సెట్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ లిరిక్ని సెట్ చేసుకున్న తర్వాత పైన ఆప్షన్స్లో డూప్లికేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీకు. ఆ డూప్లికేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ లిరిక్ని డూప్లికేట్ చేయండి. అలా డూప్లికేట్ చేసుకున్న తర్వాత సెకండ్ లిరిక్ మీద క్లిక్ చేసుకొని సెకండ్ లిరిక్ ఏదైతే వస్తుందో ఆ లిరిక్ని టైప్ చేసుకోండి. ఇలా సెకండ్ లిరిక్లో కూడా మీకు ఏ ఎమోజీ కావాలంటే ఆ ఎమోజీని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ మీద క్లిక్ చేసుకొని సాంగ్ వింటూ సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఆ వైట్ బార్ ఉంచుకొని లిరిక్ని అయితే సెట్ చేసుకోవాలి. ఇలా సెకండ్ లిరిక్ని సెట్ చేసుకున్న తర్వాత సేమ్ పైన ఆప్షన్లో డూప్లికేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సెకండ్ లిరిక్ని డూప్లికేట్ చేసుకోవాలి. అలా డూప్లికేట్ చేసుకున్న తర్వాత థర్డ్ లిరిక్లో ఏ లిరిక్ అయితే వస్తుందో అది టైప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలా థర్డ్ లిరిక్ యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ పైన ఆప్షన్లో డూప్లికేట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఫోర్త్ లిరిక్లో ఏదైతే లిరిక్ వస్తుందో అది టైప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలా ఫోర్త్ లిరిక్ యాడ్ చేసుకున్న తర్వాత సాంగ్ని వింటూ ఫిఫ్త్ లిరిక్లో ఏదైతే వస్తుందో ఫోర్త్ లిరిక్ని డూప్లికేట్ చేసుకొని ఫిఫ్త్ లిరిక్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 1-2 సార్లు సాంగ్ వింటూ లిరిక్స్ని అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇలా లిరిక్స్ని డూప్లికేట్ చేసుకుంటూ కరెక్ట్ లిరిక్స్ని టైప్ చేసుకుంటూ సాంగ్ అంతా ఎడిట్ చేసుకోవాలి. ఇలా సాంగ్ అంతా ఎడిట్ చేసుకున్న తర్వాత ఎడిట్ చేసిన వీడియోని క్రాస్ చెక్ చేయాలి. సాంగ్లో వింటున్న లిరిక్ డిస్ప్లే అవుతున్న లిరిక్ సేమ్ వస్తేనే రావట్లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా సాంగ్ అంతా ఎడిట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ కార్నర్లో ఉన్న ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.